హలో ఫ్రెండ్స్. మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ధైర్యం చేసి ఓయికి పోయారు. దాదాపు గత 20 సంవత్సరాల నుంచి అంటే ఉమ్మడి ఏపీ నుంచి కూడా సీఎంలు అక్కడికి పోవాలంటే భయపడేవారు. పోయినా కూడా చాలా బందోబస్తుతోటి పోయేవారు. కానీ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడి 1000 కోట్లు మంజూరు చేశారు ఫ్రెండ్స్ ఓయూకి. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఇలాంటి సీఎంలు ఉండాలి మనకి. అంటే ఆయన మద్దతుగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నాను నేను కాదు. జస్ట్ ఓయూ గురించి మాట్లాడుతున్నాను, స్టూడెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. ఆయన అక్కడికి పోయి ఏమన్నాడు ఈరోజు అని అంటే, ఓయూకి రావాలంటే ధైర్యం కాదు అభిమానం ఉండాలి అన్నాడు. అది నిజం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్‌లో అభిమానం సంపాదించుకుంటే చాలు. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అక్కడ స్టూడెంట్స్ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణకు గుండెకాయ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో అసలు ఓయూ విద్యార్థులు చేసినటువంటి పోరాటం వర్ణనాతీతం. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే తెలంగాణ ఉద్యమంలో. అలాంటి ఓయూకి మన సీఎం పోయి ఇప్పుడు 1000 కోట్లు ప్రకటించిండు. ఆ 1000 కోట్లు తోటి ఉస్మానియా యూనివర్సిటీ చాలా ప్రపంచవ్యాప్తంగా ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆ 1000 కోట్లు కూడా దాంతో పాటు ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను, లెక్చరర్ పోస్టులను కూడా సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పి అక్కడ ప్రకటించారు. దీని మీద ఓయూ విద్యార్థులు గానీ, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్లు, అధ్యాపకులు, ఇంకా ప్రొఫెసర్లు, ఆహ్, ఇంకా ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. సీఎంకి ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఆహ్, ఇలాంటి సీఎం ఒక సీఎం స్థాయి వ్యక్తి స్వయంగా ఓయూకి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కూడా హర్షణీయం అని చెప్పుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మంచి మైలేజ్‌ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తమ తమ గ్రామాల్లో కూడా ఈ విషయాన్ని చెప్పి ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంటది కాంగ్రెస్ పార్టీని. కాబట్టి దీని ద్వారా కాంగ్రెస్‌కి మైలేజ్ పెరగడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. కొత్త కొత్త భవనాలొస్తాయి. స్టూడెంట్స్ ఇంకా స్టూడెంట్స్‌కి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా సమకూరుతాయి ఫ్రెండ్స్. ఆ 1000 కోట్ల నిధులతోటి అంటే మామూలు విషయం కాదు. 1000 కోట్లు ఓయూకి ప్రకటించడం అనంటే. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో.